శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబయ్యింది. ఈవో జి గురునాథరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 26న మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం, 27న విభూతితో భస్మాలంకరణ, 28న స్వామివారి తిరువీధి, సీతకోనేరులో భక్తుల చక్రతీర్థ స్థానం ఉంటాయి. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా ఎండలి మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన అర్చకుడితో మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ. ముందుగా బీబీఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మనం ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా టెక్కల వద్ద రావివలస దగ్గర ఉన్నాం. ఆ రావివలసలో స్వయంభూ లింగం అనేది వెలిసింది. అయితే దీని ప్రత్యేకత ఏంటి అనేది మనం ప్రస్తుతానికి రావివలసలో ఉన్నాం. మనం స్వయంగా చూడవచ్చు. ఈ స్వయంభూ ప్రతి ఏటా కూడా దానిపి కింద చిగురు అంత ఆకారం అయితే ఇది పెరుగుతూ ఉంటుందని ఇక్కడ పూర్వీకులు అదేవిధంగా పురాణాలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతానికి మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. ఈ రాయి అనేది త్రేతాయుగంలో రాముడు దీన్ని కొలిచేవాడు. అదేవిధంగా ఎదుర్కొన్న సరస్సులో సీతాదేవి వెళ్ళి స్నానం చేసి మల్లెపూలతో వచ్చి ఈ యొక్క లింగాన్ని కొలిచే పరిస్థితి అయితే ఉంది. దీని ప్రత్యేకత అడిగి తెలుసుకున్న ప్రయత్నంలో మనతో పాటు ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరి కొంత సమాచారం. స్వామి చెప్పండి, ఈ యొక్క ఆలయ ప్రత్యక్షంగా స్వయంభూమిగా వెలిసింది ఎలా ఉంటుంది, అంటే ఎలా పూజలు అందుకుంటుంది, ఇక్కడ ఎలా ఇది గత రాముడు కూడా దీన్ని కొలిసారు అంటున్నారు. ఏంటి దీని కదా? రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం ఇది రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారు. దీని ఏంటంటే దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఇక్కడ తపస్సు చేసుకుంటారన్నమాట. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. రామ పట్టాభిషేకం అయిపోయిన చాలా కాలం వరకు కూడా సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఈయన యోగ సమాచారాలు తెలుసుకొని రమ్మనమని శ్రీరాముల వారు ఆంజనేయ స్వామికి చెప్తారన్నమాట. ఆంజనేయుడు అంటే ఈయన సుమంచ పర్వతం మీద తపస్సు చేస్తున్నారు కదా, ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఇక్కడికి వస్తారన్నమాట ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికి సుషేనుల వారు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ధ్యాన సమాధి స్థితి పొందుంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుందన్నమాట. వెంటనే ఆంజనేయ స్వామి ఇక్కడ గొయ్యి ఏర్పరిచి ఆ గోతిలో సుషేనుల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారు వచ్చి ఈ జింక చర్మం ఏదైతే ఉందో కప్పినది అది తీసి చూసేటప్పటికి సుషేనుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. అది మల్లెపూలతో, అలాగే అజినము అంటే సంస్కృతంలో చర్మము అని అర్థం. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారన్నమాట. అయితే వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో, అంటే శ్రీరాముల వారికి ఆయన గురువు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో, వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమణం రోజు స్వామి వారికి మొట్టమొదటిసారిగా శ్రీరాముల వారు తన స్వహస్తాలతో స్వామివారికి పూజ చేస్తారన్నమాట. ఇది త్రేతాయుగంలో జరిగింది. అయితే ఆ శ్రీరాముల వారు ఏదైతే పూజ చేస్తుండేటప్పుడు స్వామివారు యొక్క పరిమాణం అనేది పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఇది పెరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఆలయం అనేది మనం నిర్మించలేమని ఒక ఉద్దేశంతో ఆయన తిరిగి అయోధ్యకి తన పరివారంతో వెళ్ళిపోతారన్నమాట. దీనికి ఏంటంటే ద్వాపర యుగంలో, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో వనవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి రావడం, పాండవ మధ్యముడైన అర్జునుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేసుకుంటారు. స్వామివారి ప్రత్యక్షం ఏ వరం కావాలి అర్జున అని అడిగితే ఆయన నీ పేరు వెనక నా పేరు వచ్చి ఆ విధంగా కలియుగంలో కూడా మన ఇద్దరి పేరుతో ఈ ఆలయం వర్ధిల్లాలి అని ఈ సంకల్పం నాది స్వామి, కాబట్టి నా కోరిక తీర్చండి అని అర్జునుడు స్వామివారికి అడుగుతాడు. సరే అని చెప్పేసి ఆయన ఆ వరం ఇవ్వడం వల్ల ఈ మల్లికార్జునుడు, త్రేతాయుగంలో ఏదైతే మల్లికార్జునుడిగా పిలువబడిన ఈ స్వామివారు ద్వాపర యుగం వచ్చేటప్పటికి మల్లికార్జునుడిగా మారింది. దీనికి గర్భాలయం అంటూ ఏమీ లేదు. ఎండలో ఎండుతూ వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు వచ్చింది అనమాట. అయితే ఎందుకు ఈ ఎండలో వానలో తడవడం అనేది అంటే టెక్కలి రాజావారు హరిచందన బృందావన జగద్దేవాని ఆయన స్వామి వారికి 3 సార్లు గర్భాలయం నిర్మించడానికి సంకల్పించారు. 3 సార్లు కూడా నిర్మించారు. కానీ నిర్మించిన ఆ మరుసటి దినమే ఈ నిర్మాణం ఏదైతే ఉందో అది కూలిపోతూ ఉండేదన్నమాట. స్వామివారు చింతిస్తూ, అంటే రాజావారు చింతిస్తూ స్వామివారికి ఎలాగైనా ఆలయం కట్టాలని మళ్ళీ 4వ సారి కూడా సంకల్పం చేసుకుంటారు. అయితే రాజావారు చెప్పడం ఏంటంటే స్వామివారు రాజావారికి స్వప్నంలో కనిపించి ఒక వానర వైద్యుడైన సుషేనుడి శరీరం నుంచి
ఉద్భవించిన స్వయంభూ సూర్యలింగాన్ని కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే సుషేనుడి సంకల్పానుసారంగా స్వయంభూగా ఇక్కడ నేను వెలిసాను కాబట్టి నా గర్భాలయం కట్టి బంధించవద్దని చెప్పి చెప్పాను. అప్పటి నుంచి రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగానే ఇప్పటికి కూడా స్వామివారికి గర్భాలయం అంటూ ఏమీ లేదు, కేవలం మందిర నిర్మాణం మాత్రమే ఉందన్నమాట. అంటే ఏ యుగంలో రామయుగంలో కాదు, అంటే ఏ యుగంలో ఈ యొక్క క్షేత్రంలో పాండవుల మెట్టగా ఇక్కడ పెట్టిస్తారు ఎక్కువగా. ఈ దగ్గరలోనే పాండవుల మెట్ట ఉంది. అదే ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడికి వచ్చి వనవాసం చేసి ఆ ప్రదేశంలో ఉండడం వల్ల దాన్ని పాండవుల మెట్ట అంటారన్నమాట. ఇది అంటే మనకి సుమంచ పర్వతం అని కూడా త్రేతాయుగం నుంచి పిలువబడుతూ ఉంది. దాన్ని పాండవుల మెట్ట అంటారన్నమాట. అంటే అక్కడ గుహలు కూడా పాండవుల గుహలు ఉన్నాయి. ఈ పాండవుల గుహలు ఉండడం వల్ల ఇక్కడ అంటే పాండవులు వచ్చారు ఇక్కడికి అని అనడానికి మన స్థల పురాణంలో పాండవుల్లో అర్జునుడే ఎందుకు ఈ యొక్క పరమశివుడిని కొలవాల్సి వచ్చింది అంటే అర్జునుడు అంటే ఆయన శివభక్తుడండి. అంటే ఆయన ఏదైతే మొదటిసారి కూడా పాశుపతం సంపాదించారో ఆ పాశుపతం అంటే కురుక్షేత్రానికి ముందు పాశుపతం ఆయన సంపాదించారు. ఆ సంపాదించిన పాశుపతం కూడా స్వామివారికి ఆయన అంతకుముందు తపస్సు చేసి ఆయన వల్లే ఆ పాశుపతం పొందారు. ఆయన శివభక్తుడు అనమాట. అందువల్ల ఇక్కడికి రావడం, ఇక్కడ స్వామివారు లింగ స్వరూపంలో అది మహాలింగ రూపంలో ఆయన కనిపించడం వల్ల ఏంటంటే ఆయన ప్రత్యేకంగా ఆయన శైవభక్తుడు కాబట్టి స్వామివారికి తపస్సు చేసుకుంటారు అన్నమాట. అయితే మనకి ఈ ఆలయం అనేది పశ్చిమాభిముఖ శివాలయం అండి. ఇది పశ్చిమాభిముఖ శివాలయం ఎందుకు అయింది అంటే ఎవరైతే మనం ఇప్పుడు సుషేనుడు అని చెప్పామో ఈ సుషేనుడు అనమాట వరుణ దేవుడు అంశతో పుట్టినవాడు అనమాట. అంటే వరుణ దేవుడు పశ్చిమాభిముఖంగా ఆయన పశ్చిమ దిక్కుకి దిక్పాలకుడు వరుణుడు. అందుకే స్వామివారు ఏంటంటే తండ్రికి అభిముఖంగా కూర్చొని తపస్సు చేసుకోవడం వల్ల ఇది పశ్చిమాభిముఖ శివాలయంగా అంటే ఇంత ప్రాచీనమైన ఆలయాన్ని కూడా అభివృద్ధికి నోచుకోలేదని కొంతమంది ఈ జిల్లాకి సంబంధించిన కొంత భక్తులు కూడా పరమశివుడి భక్తులు చాలా అంటే నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే చాలా అరుదైన ఇక్కడ స్వయంభూ లింగం. అలాంటిది దీన్ని ఎలా చూస్తారు మీరు అభివృద్ధిలో వచ్చిన? అంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే మనకి మన జిల్లాలో చాలా వరకు శివాలయాలు ఉన్నాయండి. ఇప్పుడు సంగం అవ్వచ్చు, ఉమారుద్ర కోటేశ్వర స్వామి అవ్వచ్చు, అలాగే మనకి పంచారామాలు ఉన్నాయి. పంచారామాలు, శ్రీముఖలింగం క్షేత్రం. అయితే ఇవన్నీ కూడా ఈ ఆలయాలకి ఏంటంటే ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంది. అంటే ఒక శిల్పకళతో కూడిన ఇది అనేది రాజుల నుంచి వచ్చే ఆలయ నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆలయ నిర్మాణాలు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే శిల్ప సంపద ఎక్కువగా ఉండటం వల్ల కొంత ప్రాచుర్యంలోకి బాగా వచ్చాయి అనమాట. అయితే మనకి ఇక్కడ ఏంటంటే స్వామివారు నిరాడంబర రూపంలో మహాలింగంలో ఉండేటప్పుడు కూడా మనకి ఆలయం అంటూ అంటే గర్భాలయం లేకపోవడం వల్ల ఏంటంటే ఉపాలయాలు లేవు. అలాగే ఆలయం లేదు కాబట్టి మనకి శిల్ప సంపద అనేది ఇక్కడ లేదు. అది కేవలం ఒక మనకి మహాలింగ రూపంలో స్వామివారు స్వయంభూగా వెళ్ళడం వల్ల అంటే చాలామందికి అంటే ఇప్పుడిప్పుడు కాస్త భక్తుల సంఖ్య అనేది చాలా వరకు పెరిగింది. కానీ ఒకప్పుడు అంటే కొద్దిగా తక్కువ అనేది ఉండేదని చెప్పొచ్చు. అయితే ఇంతకుముందు నిర్మాణం కూడా అంత దీనికి అంటే ఒక 65 సంవత్సరాల క్రితం చేపట్టిన నిర్మాణం అనమాట. అది ఆ నిర్మాణం అంతా ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తీసి మొత్తం డిస్మాంటిల్ చేసి కొత్తగా ఈ నిర్మాణం అనేది చేపట్టారు. అయితే పాత నిర్మాణంకి ఇలాంటి మనకి ఏదైతే ఈ ఆర్కిటెక్చర్ ఉందో ఇలాంటి ఆర్కిటెక్చర్ కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు ఏంటంటే కాస్త ప్రభుత్వం చొరవతో ఈ నిర్మాణాలన్నీ చేపట్టడం వల్ల ఇప్పుడు భక్తులు కూడా అప్పటికంటే ఇప్పుడు భక్తులు తాకిడి అనేది స్వామివారికి బాగా పెరిగింది. అలాగే స్వామివారి యొక్క ప్రాభవం అనేది కూడా నలుదిక్కులకి బాగా వ్యాపించింది అన్నమాట. అది ఎందుకు అంటే ఇక్కడ స్వయంభూ సూర్యలింగంగా వెళ్ళడం వల్ల స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదం అంటే స్వీకరించడం, అలాగే తీర్థం స్వీకరించడం, అభిషేక జలం అనేది శరీరానికి పూసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా ఇక్కడ నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే సంతానం లేకపోవడం, అలాగే ఏవైనా గ్రహ దోషాలు ఉండడం, ఇలాంటివి ఏమన్నా సరే ఇక్కడ బాగా నయమవుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అది ఈ మధ్యన కాలంలో అంటే ఇలా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ వల్ల అవ్వచ్చు, ఈ న్యూస్ ఛానల్స్ వల్ల అవ్వచ్చు, కొంత అంటే మనకి డిజిటల్ మీడియా సోషల్ మీడియా వల్ల చాలా వరకు కూడాను స్వామివారి యొక్క ప్రభావం దశ దిశలో వ్యాపించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే చూసుకుంటే ఈ యొక్క శివరాత్రి రోజు దాదాపుగా ఈ 3 రోజుల పాటు ఈ యొక్క పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క శివరాత్రి మహాపర్వదేశన స్వయంభూ లింగమైనటువంటి ఈ ఎండల మల్లికార్జున స్వామికి అయితే పూజలు అందుకుంటారు. ప్రతి ఒక్క భక్తులు అటు ఒరిస్సా నుంచి ఇటు ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వేలాది మంది భక్తులు అయితే ఈ యొక్క మల్లికార్జున స్వామిని దర్శించుకొని పూజిస్తారు. అయితే ఈ 3 రోజుల పాటు కూడా ఈ యొక్క అటుపక్క ద్రైపురవరంలో రాముడు, ఇటు పాండవులు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని స్వయంగా పూజలు చేశారు. శ్వేతాదేవి కూడా ఇక్కడ ఉన్న కొలువుల్లో స్నానం చేసి రోజు కూడా
మల్లెపూలతో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించి ఆ యొక్క పూజలు అందుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుందని ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఏదైతున్నప్పుడు కూడా ఈ 3 రోజులు కూడా భక్తులు భారీగా వేలాది మంది వచ్చి ఇక్కడ ఈ ఎండల మల్లికార్జున స్వామిని అయితే కొలుచుకుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడి జస్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, DBS న్యూస్, శ్రీకాకుళం, ఎండల మల్లికార్జున స్వామి.